హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో ఎవరెవరైతే తెలంగాణ ఆర్టీసీ జాబ్లలో భాగంగా టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 29th రోజు ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఒక వీడియో అయితే చేశాను. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు నా యొక్క ఛానల్లో ఆ వీడియోని అయితే మీరైతే చూసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏ రకంలో ఉంటుంది అంటే ఆన్లైన్ బేస్డా లేదంటే ఆఫ్లైనా అని, నెక్స్ట్ దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ మనం ఐడి ప్రూఫ్లు తీసుకెళ్ళాలి అన్ని, అండ్ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియో అంతా చూసే ముందు మీరు లైక్ చేయండి. ఎవరెవరైతే టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా అప్లికేబుల్ అయితే అవుతుందండి. ఫస్ట్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ నేనైతే స్క్రీన్ పైన అయితే వేస్తున్నానండి, చూడండి. ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జామ్ అని చెప్పేసి నేను క్లియర్గా ఇక్కడ దీనిపైన అయితే వేస్తున్నాను. స్క్రీన్ పైన ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ అయితే చేసుకుందాము. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాలండి. ఐడి ప్రూఫ్ ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. చూసినట్లయితే మీరు ఆధార్ కార్డు కానీ అండ్ పాన్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ మీరు తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేటివి మీరు ఏ డాక్యుమెంట్ అయితే తీసుకెళ్తారో ఆ దానిలో ఉన్న డీటెయిల్స్ అనేటివి ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కూడా ఏమీ ఉండకుండా అన్ని ఓకే ఉన్నట్లయితేనే మీరు దాన్ని తీసుకెళ్ళడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతుంది. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. మీరు తీసుకెళ్లే ప్రూఫ్ ఏదైతే ఉంటుందో మీ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ టూ కరెక్ట్ గా ఉన్నట్లయితే మీరు ఆధార్ కార్డు అయినా తీసుకెళ్లొచ్చు, పాన్ కార్డు అయినా దేనైనా తీసుకెళ్లొచ్చు. మీరు తీసుకెళ్లే ముందు అప్లికేషన్ కి మీరు తీసుకెళ్లే ఐడి ప్రూఫ్ కి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసి తీసుకెళ్ళాలి. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఫుల్ వీడియో అయితే నేనైతే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. ఇంకోటి మెయిన్ గా ఏంటి అంటే హాల్ టికెట్ పైన ఎటువంటి రైటింగ్స్ కూడా ఏమైతే చేయొద్దు. దానిపైన నెక్స్ట్ మీరు తీసుకెళ్లాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటివి 2 ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. ఒక ఫోటో అనేది కంపల్సరీగా మీరు హాల్ టికెట్ పైన పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. హాల్ టికెట్ పైన మీరు విత్ గమ్ తో పేస్ట్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేశారు. ఎటువంటి స్టాప్లర్ తో పిన్ చేయడం లాంటివి వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయమని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా అయితే చెప్పారు. ఫస్ట్ మీరు ఫొటోస్ ని ఒక ఫోటో అనేది కంపల్సరీగా మీరు హాల్ టికెట్ మీద పేస్ట్ చేసి ఇంకో ఫోటో మాన్యువల్ గా మీ దగ్గర అయితే ఉంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి పెన్ అయితే అవసరం అవుతుందండి. ఈ యొక్క ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ సిబిటి అయితే కాదు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కాదు, ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి ఎంతకైనా మంచిది బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి. బాల్ పాయింట్ పెన్ ని స్మూత్ గా రాసేలాగా ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి. చూసినట్లయితే వీటన్నిటిని మనం డిస్కస్ అయితే చేద్దాం. దీన్ని మళ్ళీసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 తీసుకోండి. ఒకటి హాల్ టికెట్ పైన పేస్ట్ చేసి ఇంకొకటి మీ దగ్గరనే ఉంచుకోండి. నెక్స్ట్ ఒక బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎగ్జామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను, చూడండి. చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. నేను టీఎస్టీ అండ్ ఎంఎస్టీ 2 పోస్టులకు అప్లై చేశాను. హాల్ టికెట్ అయితే రిలీజ్ అయింది, కానీ ఎగ్జామ్స్ సేమ్ డేలో ఉంటుందా లేకపోతే డిఫరెంట్ డేస్ లో ఉంటుందా అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. నేను దానికి ఈ ఆన్సర్ అయితే వర్తిస్తుందండి. ఎవరెవరైతే బోత్ 2 జాబ్స్ కి టీఎస్టీ అండ్ ఎంఎస్టీ జాబ్స్ లకు అప్లై చేశారో వాళ్ళకు హాల్ టికెట్ అనేది ఒకటే అయితే ఉంటుంది. ఒక డేలో 2 సెషన్స్ ఉంటాయండి. ఆ 2 సెషన్స్ లో మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 29th రోజు ఫస్ట్ సెషన్ లో టీఎస్టీకి సంబంధించిన ఎగ్జామ్ రాస్తారు. అండ్ సెకండ్ సెషన్ లో సేమ్ సెంటర్ లోనే ఎంఎస్టీకి సంబంధించిన ఎగ్జామ్ అయితే రాస్తారు. దీన్ని మాత్రం గుర్తుంచుకోండి. టీఎస్టీ అండ్ ఎంఎస్టీ 2 పోస్టులు అప్లై చేసిన వారు మాత్రం సేమ్ డే అదే రోజు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. డిఫరెంట్ డే అనేది ఏదైతే ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జామ్ కి సంబంధించి చూసుకుంటే ఎగ్జామ్ టైప్ అనేది ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అస్సలు కాదు. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్. ఓఎంఆర్ షీట్ బేస్డ్ పైన ఉంటుంది. మీకు ఒక మాన్యువల్ గా ఒక క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ ని చదివేసి మీరు ఓఎంఆర్ షీట్ లో ఇలా దానిపైన ఆప్షన్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి రౌండ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని థిక్ గా మొత్తం దిద్దాల్సి అయితే ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జామ్ కోసం తీసుకెళ్లే ఇన్స్ట్రక్షన్స్
మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకెళ్ళకూడదండి. మీరు వాచ్ కానీ అండ్ మొబైల్ ఫోన్ కానీ అండ్ క్యాల్కులేటర్ ఇట్లాంటివి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని కూడా వాళ్ళు అలో అయితే చేయరు. ఒకవేళ మీకు కనుక అవి తీసుకెళ్లాల్సి వస్తే అది మాత్రం వాళ్ళు మీకు డిస్క్వాలిఫై చేస్తారు, లేదంటే ఎగ్జామే రాయకుండా చేస్తారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా క్లియర్గా అయితే చెప్తున్నాను, వాచ్ కానీ అండ్ దానికి సంబంధించిన మొబైల్ అండ్ క్యాల్కులేటర్ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో వెరిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు, కరెక్ట్ పర్సనేనా కాదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. వెరిఫికేషన్లో ఫస్ట్ స్టెప్ అనేది టేకింగ్ బయోమెట్రిక్స్. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే మీ యొక్క బయోమెట్రిక్స్ అనేది వాళ్ళు యాక్సెస్ అయితే చేస్తారు, పర్సన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, వెరిఫికేషన్ చేసుకోవడానికి. సో మీరు కంపల్సరీగా బయోమెట్రిక్స్ అయితే ఇవ్వాలి. ఆ బయోమెట్రిక్స్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఫస్ట్ మెహందీ లాంటివి చేతులకు వేసుకోవద్దు, అండ్ టాటో అట్లాంటివి ఏవి కూడా మీరు చేతులకి అయితే వేసుకోవద్దు. కొన్ని సిచ్యువేషన్స్లో మెహందీ లేకపోయినా కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ అనేది క్యాప్చర్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, కంపల్సరీగా ఎటువంటి మీకు మెహందీలు కానీ అండ్ టాటోస్ కానీ మీ చేతుల పైన, అరిచేతుల పైన ఎటువంటివి అయితే మీ ఫింగర్స్కి ఏమీ అయితే ఉండకూడదు. ఒకవేళ అవి కనుక ఉన్నట్లయితే, ఒకవేళ ఫింగర్ ప్రింట్ కనుక రాకపోతే మీకు అక్కడ డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు అలౌ అయితే చేయరు. నెక్స్ట్ మాల్ ప్రాక్టీస్ కింద ఏ విధంగా బుక్ అవుతారు అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ మాల్ ప్రాక్టీస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మీరు ఓఎంఆర్ షీట్ ఏదైతే మీకు మాన్యువల్ గా ఇస్తారో ఆ ఇచ్చిన ఓఎంఆర్ షీట్ పైన మీరు ఎటువంటి కూడా ఏమైతే రాయొద్దు, ఎక్సెప్ట్ ఆన్సర్స్ తప్ప మీరు ఇంకా ఏమి కూడా దానిపైన రాయొద్దు. ఒకవేళ ఇన్ కేస్ మీరు రాసినట్లయితే మీకు ఆ రాసిన ఎగ్జామ్ అనేది మీకు క్వాలిఫై అయితే చేయరు, మిమ్మల్ని డిస్క్వాలిఫై అయితే చేస్తారు. కంపల్సరీగా గుర్తుంచుకోండి, మీరు రాసే ఆన్సర్సే తప్ప ఓఎంఆర్ షీట్ పైన ఏమి కూడా ఉండకూడదు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే డోంట్ డ్రా ఎనీ రిలీజియన్ సింబల్స్ అంటే ఏదైనా దేవుళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక డ్రాయింగ్ కానీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఓం కానీ అట్లాంటివి ఏమి అయితే రాయొద్దు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. అసలు ఓఎంఆర్ షీట్ పైన మీరు రాసే ఆన్సర్సే తప్ప ఎటువంటి డ్రాయింగ్స్ కానీ అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమైతే రాయొద్దు. నెక్స్ట్ మీ చేతుల పైన కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాసుకొని కానీ ఇట్లాంటివి అయితే వెళ్ళొద్దు. అట్లా పెడితే మీకు డిస్క్వాలిఫై అయితే అవుతారు. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే టీఎస్టీ అండ్ ఎంఎస్టీ జాబ్లకు అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.